చేసే డిష్ ఎంత ఇంట్రెస్ట్ తో చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ అండ్ వెరైటీ రెసిపీ చూద్దాం. అదే చికెన్ అండ్ మష్రూమ్ పై. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ బేకింగ్ ట్రేలో ఫాయిల్ అరేంజ్ చేసి పైన గ్రిల్ ప్లేస్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు విత్ బోన్ అండ్ స్కిన్ ఆన్ చికెన్ బ్రెస్ట్ ని గ్రిల్ పైన ప్లేస్ చేయాలి. నెక్స్ట్ చికెన్ ట్రేని 400 degrees Fahrenheit లో 45 minutes అవెన్ లో ఉంచాలి. ఇప్పుడు పఫ్ పేస్ట్రీ షీట్ తీసుకోవాలి. సర్ఫేస్ పైన ఫ్లోర్ వేసి షీట్ ని రోలింగ్ పిన్ తో ఇలా స్లోగా ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ పఫ్ పేస్ట్రీని ఇదిగో ఇలా కట్ చేయాలి. ఇప్పుడు రోలింగ్ పిన్ తో పఫ్ పేస్ట్రీని స్లోగా ట్రేలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఫిల్లింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ పైన పాన్ ప్లేస్ చేసి హీట్ చేయాలి. పాన్ లో చాప్డ్ బేకాన్స్ ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ స్లైస్డ్ ఆనియన్ పాన్ లో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక చాప్డ్ థైమ్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు వీటిని డిష్ అవుట్ చేయాలి. అలానే మష్రూమ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా డిష్ అవుట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రూ ప్రిపేర్ చేసుకోవడానికి పాన్ లో 3 tablespoons బటర్ యాడ్ చేయాలి. ఇది మెల్ట్ అవ్వనివ్వాలి. బటర్ మెల్ట్ అయ్యాక బటర్ లో 2 tablespoons ఫ్లోర్ యాడ్ చేయాలి. ఇది పేస్ట్ లా ఫామ్ అయ్యే వరకు విస్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్లోర్ పేస్ట్ లో 2 cups చికెన్ బ్రాత్ యాడ్ చేసి హీట్ ని మీడియం హై హీట్ లో ఉంచాలి. ఇప్పుడు చికెన్ బ్రాత్ పాన్ లో వర్సెస్టర్ సాస్, 1 tablespoon డిజాన్ మస్టర్డ్, క్రాక్డ్ పెప్పర్, హెవీ క్రీమ్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్, ఆనియన్, ష్రెడెడ్ చికెన్ 1 by 1 యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. ఫైనల్ గా బేకన్స్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే ఫిల్లింగ్ రెడీ అయిపోయినట్టే. ఇలా ప్రిపేర్ అయిపోయిన ఫిల్లింగ్ ని 15 minutes కూల్ అవ్వనివ్వాలి. ఫిల్లింగ్ కంప్లీట్ గా కూల్ అయ్యాక పాన్ పైన ఫస్ట్ పేస్ట్రీ షీట్ ని ఇలా నీట్ గా షేప్ చేస్తూ అరేంజ్ చేయాలి. పైన ఇలా బీటెన్ ఎగ్ ని బ్రష్ తో కోట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాన్ ని 400 degree Fahrenheit లో 20 to 25 minutes అవెన్ లో ఉంచాలి. ఫైనల్ గా కట్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేస్తే చికెన్ అండ్ మష్రూమ్ పై ఈజ్ రెడీ టు టేస్ట్.